Now, this question is a very tricky question. Two circles of radii 5 centimeters and 3 centimeters, radius 5, radius 3, intersect at 2 points. Intersect at 2 points. These are the 2 points. Such that their center, the distance between their centers is 4 centimeters. Now find the common chord. He is asking to find out the length of the common chord from this point to this point. So for construction, it is always better to draw the lines this way. 3 centimeters is the radius of the smaller circle, 5 bigger, and 4 is the distance between the two circles. So ఇది రేడియస్గా తీసుకొని నెక్స్ట్ 3 సెంటీమీటర్స్ రేడియస్గా తీసుకొని చిన్న సర్కిల్ గీయాలి. ఇది ఎగ్జాక్ట్ 5 సెంటీమీటర్స్ ఉంది, కానీ ఈ సర్కిల్ తాలూకా సెంటర్కి చిన్న సర్కిల్ తాలూకా సెంటర్కి 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి. సో దిస్ విల్ బీ ద పాయింట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్. సో టేకింగ్ పిఎస్ సెంటర్ విత్ 3 సెంటీమీటర్స్ రేడియస్ ఇంకో స్మాల్ సర్కిల్ గీయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ జనరేట్ అయింది, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ 2 సర్కిల్స్. ఇక్కడ సెకండ్ పాయింట్ జనరేట్ అయింది, సెకండ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ది 2 సర్కిల్స్. ఆ రెండింటిని కలపాలి. కలిపితే వచ్చిన డిస్టెన్స్ ఎగ్జాక్ట్గా 6 సెంటీమీటర్స్ ఉంది. 6 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్లోంచి మనకి వచ్చిన ట్రూత్ ఏంటంటే, ఇది ఈ కార్డ్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ ఓపీ, ఇట్ ఈస్ బైసెక్టింగ్ ద డయామీటర్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద లార్జర్ సర్కిల్ సెంటర్ స్మాలర్ సర్కిల్ సెంటర్ ఏదైతే ఉందో ఓపీ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ బైసెక్టింగ్ ద డయామీటర్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్ ఎట్ 90 degrees పర్పెండిక్యులర్ బైసెక్షన్ జరుగుతున్నది. దేర్ ఫోర్ ఇది కార్డ్ అన్నమాట. సర్కిల్కి, బిగ్గర్ సర్కిల్కి ఇది కార్డ్. సో ద లైన్ సెగ్మెంట్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ద కార్డ్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద కార్డ్ అండ్ బైసెక్ట్స్ ద కార్డ్ ఇంటూ 2 equal parts. ఇక్కడ మనకు చూసినట్లయితే AP is equal to 3, BP is equal to 3 centimeters, and both happen to be the radii of the smaller circle. Therefore ఈ లైన్ ఏదైతే ఉందో రెండు పాయింట్స్ తాలూకా, రెండు సర్కిల్స్ తాలూకా ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ రెండు కలిపితే వచ్చినటువంటి కార్డ్ ఏదైతే ఉందో అది స్మాలర్ సర్కిల్ తాలూకా డయామీటర్ కూడా అయింది, అండ్ లార్జర్ సర్కిల్కి ఏమో అది సింప్లీ కార్డ్ అయింది. A chord passing through the center of the smaller circle is nothing but the diameter of that circle. So diameter ayindi, and diameter is nothing but 2r. Therefore 3 into 2 is nothing but 6 centimeters. ఇన్ని రకాలుగా ఆ లైన్ తాలూకా లెంత్ మనకి ప్రూవ్ అవుతున్నది. ఇది కాకుండా ఇప్పుడు మనం ఫిజికల్గా కూడా ప్రూవ్ చేద్దాం, ఇలా డయాగ్రామ్ కన్స్ట్రక్షన్లో కాకుండా. ఓ నుంచి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏకి, ఓ నుంచి బీకి లైన్స్ జాయిన్ చేసాం, అండ్ OPA ఈజ్ 90 degrees, OPB కూడా 90 degrees బై లీనియర్ పేర్ యాక్సియోమ్. OA ఈజ్ ఈక్వల్ టు OB, సర్కిల్ పెద్ద సర్కిల్ తాలూకా రేడియస్ ఇది. సో ఆర్ రైట్ యాంగిల్, హైపోటెన్యూస్, సైడ్ కాంగ్రుయెన్సీ RHS కాంగ్రుయెన్సీతో OPA అండ్ OPB రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్సీ వచ్చింది. కాంగ్రుయెన్సీలోంచి OA ఈక్వల్స్ టు OB అనేది మనకి CPCTగా వచ్చింది. ఇది ఆల్రెడీ హైపోటెన్యూస్. సో AP ఈజ్ ఈక్వల్ టు PB అనేది వచ్చింది. ఇట్లా కన్స్ట్రక్షన్ గట్రా ఏమీ చేయకుండా మనం జస్ట్ ఇలా రఫ్గా ఫిగర్ వేసుకొని ఇలా అరైవ్ అయినప్పుడు పైథాగరస్ థీరం ఇక్కడ వర్కౌట్ అవుతున్నది. OA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AP స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్ అనేది మనకి ఇక్కడ ప్రూవ్ అవుతుంది. బికాస్ 5 square is equal to 3 square plus 4 square, which is 25 equals to 25. సో ఇక్కడ మనకి అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ ఇట్లా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ద హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది మనకి ప్రూవ్ అయితే, బై కాన్వర్స్ ఆఫ్ ది పైథాగరస్ థీరం మనకి వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ OPA. సిమిలర్లీ OPB కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బై ద సేమ్ లైన్స్ అండ్ సేమ్ గైడ్ లైన్స్.
పైథాగరస్ ఎప్పుడైతే సాటిస్ఫై అయిందో మనకేం తెలుస్తుందంటే ఏబి ఏమో డయామీటర్ అని తెలుస్తుంది. ఈ చిన్న సర్కిల్ తాలూకా ఏబి డయామీటర్. సో ఇది ఇలా మూవ్ అవుతుంది లోపలికి డయామీటర్ మీద నుంచి, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మీద నుంచి పీ పాస్ అవుతుందని మనకి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ డయామీటర్, దేర్ ఫోర్ దిస్ ఈజ్ 180 degrees అండ్ దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో ఇవన్నీ ప్రూవ్ అయినాయి. సో ఈ రేడియస్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 6 centimeters అని చెప్పి ఏబి 6 centimeters ఆ రకంగా మనం దీన్ని డిరైవ్ చేసుకోవచ్చు. సో ఇన్ కంక్లూజన్, కామన్ కార్డ్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్, ఏబి ఈజ్ డయామీటర్ అండ్ హెన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద రేడియస్ విచ్ ఈస్ 6 centimeters. ఈ రకంగా మనం ఇలా రఫ్ డయాగ్రామ్ నుంచి కూడా అరైవ్ అవ్వచ్చు.